ఈ రాత్రి దేవుడికి నువ్వు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఒక అధికారం నీ చేతిలో ఉంది, నువ్వేదన్నా చేయగలవు. వాగ్దానము నీ చేతిలో ఉంది, నువ్వేదైనా చేయగలవు. నీకు దర్శనం ఉంది, అక్కడే కూర్చో, ఆ దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ విషయం సంఘం ఆలోచించు. మనకిచ్చిన దర్శనాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకిచ్చిన వాగ్దానాన్ని, మనకిచ్చిన అధికారాన్ని, మనకిచ్చిన రక్షణని, ఈ రక్షణ ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎంత రక్షణ ఇచ్చాడండి, కోట్లు పెట్టి కొన్నారు. నీకు ఇచ్చాడు రక్షణ. అసలు శిశులైన యేసయ్యని నీకు ఇచ్చేశాడు, తన కుమారుడినే మనకి ఇచ్చేశాడండి. ఆలోచిస్తాను రాజు, మన చేతిలో ఏముంది? ఆ కర్రకి అధికారం ఇచ్చాడని మోషే మర్చిపోయి మొరపెడుతున్నాడు. మనం కూడా అంతే, కొన్ని విషయాల్లో మర్చిపోయి మొరపెడుతూ ఉంటాం. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా నా కార్యం జరగట్లేదంటే, ఆల్రెడీ మొహమా నీకు ఇన్ని అధికారం ఇచ్చానే, ఎంత వాగ్దానం, ఎందుకు భయపడతావు? కొంచెం ఆలస్యమైన నా దేవుడు అది మర్చిపోడు. నీవు చేసిన ప్రార్థన పోతాడా? అసలు ఎప్పుడు మర్చిపోడు. ఆలోచించండి, మనకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన వాడు గుర్తుపెట్టుకుంటాడా? నేను అంటాను, డబ్బులు తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా? చెప్పాలి. ఇచ్చిన వాళ్ళు చాలా, తీసుకున్న వాళ్ళు ఇచ్చామనుకుంటా. దేవుడు అని అంటారా? కన్ఫామ్గా మనం మర్చిపోయిన వాగ్దానాన్ని ఆయన గుర్తు చేసుకొని, ఆ దర్శనాన్ని, మనకు ఒక అధికారం ఉంది, మనకు ఒక వాగ్దానం ఉంది, మనకు ఒక దర్శనం ఉంది, మనం ఎప్పుడు కూడా భయపడగల. మీరు నమ్ముతున్నారా? మనం దేవుడికి పిల్లలమే కదా, మనం సొత్తైన ప్రజలు కదా, గట్టిగా మనకు ఒక అధికారం ఉంది. తర్వాత ఇదిగో మీలో ప్రతి వాడుని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయి, అబ్బా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చే ఉన్నది. అయితే ఉన్నాడు కనుక ఇప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మీరు ఒంటరి వాళ్ళ